ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 బోట్లను ఇరిగేషన్ అధికారులు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో బోటు నీటి లోపలే ఉండడంతో దాన్ని కూడా బయటకు తీసేందుకు పనులు కొనసాగుతున్నాయి. కావడి పద్ధతి సక్సెస్ కావడంతో అదే పద్ధతిలో మరో బోటును కూడా వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 బోట్లను కూడా ఇరిగేషన్ అధికారులు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మరో బోటు నీటి లోపలే ఉండడంతో దాన్ని కూడా బయటకు తీసేందుకు పనులు కొనసాగుతున్నాయి. కావడి పద్ధతి సక్సెస్ కావడంతో అదే పద్ధతిలో మరో బోటును కూడా వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కావడి పద్ధతిలోనే బోట్లను తీసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొదటి 2 కూడా సక్సెస్ కావడంతో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? చందు, ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద గత 2 వారాల క్రితం ఇక్కడ దాదాపు 4-5 బోట్లు కూడా ఇక్కడ బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. దాని తర్వాత ఇక్కడ ప్రధానంగా 3-4 బోట్లు మటుకు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే విశాఖకు చెందిన ఒక టీంతో పాటు, అలాగే కాకినాడకు చెందిన ఒక టీంతో పాటు, అలాగే డెకాన్ కంపెనీకి చెందిన ఒక ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ బోటును వెలికి తీసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే వాళ్ళు ఏదైతే మొదటి 2-3 దఫాలుగా వివిధ ప్రయత్నం చేసినా కూడా బోట్లు బయటికి తీసుకురాలని పరిస్థితి నెలకొంది. దాని తర్వాత కూడా వాళ్ళు కాకినాడ అబ్బుల్ టీంతో పాటు ఇలా మొత్తం కూడా 3 టీములు ప్రత్యేకంగా రంలోకి దిగాక హెచ్ పద్ధతిలో, అంటే అటు ఇటు మధ్యలో 2 బోట్లు, పెద్ద బోట్ల మధ్యలో ఏదైతే ఉన్నాయో ఆ 2 బోట్ల మధ్య నుంచి కొక్కిలు లోపలికి వేసి దాదాపు ఇనుప తాళ్లు లోపలికి వేసి ఆ తాళ్ల ద్వారా కూడా లోపల ఉన్న 2 బోట్లను కూడా బయటికి లాగి సక్సెస్ అయ్యారు. దాని తర్వాత నిన్న ఒక బోటును కూడా సాయంత్రం కూడా మరొక బోటు కూడా వాళ్ళు బయటికి తీసి ఒడ్డుకు చేర్చారు. అయితే ప్రస్తుతం మనం విజువల్తో చూస్తున్నాం. ఇక్కడ ఇంకో బోటు ఒకటి నీళ్ళలో ఇరుక్కపోయింది. దాని కింద ఇంకో బోటు ఉంది. మొత్తం 2 బోట్లు ఇంకా ఉన్నాయి లోపల. అంటే మొత్తం 4 బోట్లు ఉన్నట్టు కూడా, అంటే గతంలో ఒక బోట్ ఇక్కడ ఇరుక్కపోయినది. ఆ బోట్లతో పాటు మొన్న ఢీకొన్న 3 బోట్లు, మొత్తం 4 బోట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. 4 బోట్లు ఇప్పటికీ 2 బోట్లను వీళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారులు సక్సెస్గా ఒడ్డుకు తీయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. ఈ బోటును కూడా ఇప్పుడు దీన్ని వెల్డింగ్ ద్వారా లేకుంటే ఇంకో మరో పద్ధతిలోన ఏదో విధంగా దీన్ని బయటికి లాగేందుకు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు బృందం మట్టుకు ఇక్కడ రంగంలోకి దిగదని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ఈ బోటును కూడా మనం చూసిన విజువల్స్లో వాళ్ళు వెల్డింగ్ ద్వారా దాన్ని కట్ చేయడమా లేకపోతే దాన్ని అటువైపు మరల్చి దాన్ని కూడా కావడి పద్ధతిలో హెచ్ పద్ధతిలో దీన్ని ఒడ్డుకు చేర్చాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్, ఖచ్చితంగా దీన్ని కూడా ఒడ్డుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బోటుని మటుకు వెల్డింగ్ లేకున్నా కూడా మామూలు పద్ధతిలోనే తేవడం ఈజీ. నిన్న మొన్న ఏదైతే 2 బోట్లను బయటకు తీసామో అదేవిధంగా ఈ బోటును కూడా బయటకు తీస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రంలో కూడా ఈ బోటుని ఒడ్డుకు చేర్చి లోపల ఇంకా నీటిలో మరొక బోటు ఉంది, ఆ చిన్న బోటు ఉంది. ఆ చిన్న బోటు కూడా ఖచ్చితంగా బయటికి తీసి ఒడ్డుకు చేస్తామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే అంటే బ్యారేజ్కు ఎలాంటి నష్టం కలగకుండా, గోడలకు ఎలాంటి నష్టం కలగకుండా బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు 2 బోట్లను. ఇప్పుడు లోపల ఉన్న 2 బోట్లను కూడా ఖచ్చితంగా సురక్షితంగా బ్యారేజ్కు ఎలాంటి దెబ్బ తగలకుండా మేము వాళ్ళ ఒడ్డుకు తీస్తామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి చెంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.